అందరికీ నమస్కారం. ఆసరా చేయుత పెన్షన్లు ఈ యొక్క చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా నెల డబ్బులు అనేవి పడడం అయితే జరిగింది. సో మీ యొక్క ఖాతాలో చెక్ చేసుకోండి. అలాగే కూడా మనం తెలియజేయడం అయితే జరిగింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా వచ్చిన వెంటనే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ యొక్క నెల డబ్బులకు సంబంధించి కూడా అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోగలరన్నమాట. ఖచ్చితంగా కూడా తెలియజేయడానికి అయితే ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానన్నమాట. సో ఓకే, మీ అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా పడడం అయితే జరిగింది. సో మీలో ఎవరికైనా ఇప్పటి వరకు ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి పడనట్లయితే సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా తెలియజేయగలరన్నమాట. చాలా మంది అయితే పెన్షన్ డబ్బులకు సంబంధించి ఏవైతే అక్టోబర్ నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పడడం అయితే జరిగిందన్నమాట. నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే పోయిన నెలకు సంబంధించి ఈ నెలలో పడడం అయితే జరిగిందని అయితే చాలా మంది అయితే ఇలానే చెప్తున్నారు. సో మనకి ఏవైతే నెల డబ్బులు ఉన్నాయో ఆలస్యంగా వెలుగులోకి అయితే ఇలా చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు డిస్ట్రిబ్యూషన్ పంపిణీ అనేది కూడా కరెక్ట్గా చూసుకున్నట్టయితే నియమాలకు సంబంధించి కానివ్వచ్చు పెన్షన్దారులు కూడా చాలా వరకు అయితే ఆగ్రహంతో ఉండడం అనేది జరిగిందన్నమాట. ఎందుకంటే పెన్షన్ అనేది కూడా డిస్ట్రిబ్యూషన్ పంపిణీ అనేది కూడా చాలా వరకు అయితే ఈ యొక్క ఆలస్యంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. చాలా లేటుగా కానివ్వచ్చు పెన్షన్దారులకు అయితే తీవ్ర నిరాశతో ఉన్నారన్నమాట. పెన్షన్ డబ్బులకు సంబంధించి ఏవైతే ప్రతి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పడాల్సిన వచ్చేసి మళ్ళొచ్చే నెలకు సంబంధించి కానివ్వచ్చు ఒక నెల ఆగి మళ్ళొచ్చే నెలలో పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా చూసుకున్నట్టయితే ఇలానే జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా. సో మీలో అందరికీ మీ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు డబ్బులకు సంబంధించి పడనట్లయితే సో ఒకసారి అయితే తెలియజేయగలరన్నమాట. మీ అందరికీ కూడా చెక్ చేసి నేను మీకు చెప్తాను. డబ్బులకు సంబంధించి కూడా పడడం అయితే జరిగిందనమాట. మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రిలీజ్ చేసిర్రు. పెన్షన్దారులకు తెలియజేయడం ఏమనగా నల్గొండ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఆసరా చేయుత పెన్షన్ అనేది కూడా ఈ యొక్క మనకు విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో తద్వారా పెన్షన్దారులు అందరూ కూడా గమనించి సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి కూడా చెక్ చేసుకోండి. డబ్బులకు సంబంధించి కూడా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా చూసుకున్నట్టయితే అందులో ఏమని మెన్షన్ చేశారంటే ఈ నెల 24/11/2025 30 తారీఖులోగా అన్నమాట. ఈ నెల 30 తారీఖు అన్నమాట. నవంబర్ 30 తారీఖులో చూసుకున్నట్టయితే అందరికీ కూడా పడని వారికి అందరికీ కూడా ఈ నెల 30 తారీఖు ఆఖరి తేదీ అన్నమాట. సో అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి అయితే ఇది అన్నమాట. ఇప్పుడు ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఎన్నికల కోడ్ అనేది కూడా అమలు అయింది నిన్న సాయంత్రం నుండే. ఈ యొక్క మనకు షెడ్యూల్ అనేది కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది. ఈ నెల 27 అంటే రేపటి నుంచెల్లే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క నామినేషన్ అనేది వేసుకోవడానికి అయితే చూసుకున్నట్టయితే రేపటి నుంచి అయితే నామినేషన్ అయితే మీరు అందరు కూడా వేయాలనుకున్న వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అన్నమాట. సో ఓకే, ఇక మనకి ఎలక్షన్స్ అనేవి కూడా సర్పంచ్, జెడ్పీటీసీ, ఎన్పీటీసీ ఒక స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేవి కూడా చూసుకున్నట్టయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భం అనేది అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి చూడాలి ఎట్లా ఉంటాయో ఎన్నికలకు సంబంధించి. తర్వాత మరి వీళ్ళు ఇస్తామన్న మనకు పెన్షన్స్ పెంపు అనేది కూడా చూసుకున్నట్టయితే 4016 రూపాయలు అని అన్నారు, 6016 రూపాయలు అని అన్నారు. ఆ మాటలతోనే సరిపెడతారన్నమాట. ఈ యొక్క కోతలు కోస్తారు, అమలు చేసేది లేదు, ఏం లేదు. మొన్న చూసుకున్నట్టయితే ఎన్నికలు వచ్చినప్పుడల్లా సంకలు కొడతారన్నమాట. మరి ఇవ్వాల్సిన ఏవైతే ఉన్నాయో ఇవి ఇస్తలేరు.